హాయ్ అండి. వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి రాగి పిండితో హల్వా అండి. చాలా బావుంటుంది. మనము ఎప్పుడూ కూడా రాగులతో హల్వా చేసుకుంటూ ఉంటాం కదా! అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా రాగి పిండితో అప్పటికప్పుడు ఈజీగా ఇలా చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. అంత బావుంటుందనమాట. దీనికోసం ముందుగా ఇలా చిన్న కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఈ రాగి పిండిని ఇలా కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో వేసుకొని, ఇలా కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ గరిటెతోటి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. మీరు మరి ఎక్కువగా పోసుకోకండి. సుమారు ఒక కప్పున్నర, 2 కప్పుల వరకు నీళ్ళైతే సరిపోతాయన్నమాట. ఇలా ఉండాలి పిండి. మరి ఎక్కువ లూజుగా కూడా ఉండకూడదు. ఇలా కలుపుకున్న ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కనుంచుకొని నాననివ్వాలి. ఒక అరగంట తర్వాత మనం ఇలా పిండిని గరిటెతో ఇలా కలిపామంటే కొంచెం చిక్కగా అయింది కదండీ! ఇలా గరిటెతో ఒకసారి కలుపుకొని ఈ పిండిని ఇలా జల్లెడ గిన్నె ఉంటుంది కదా! టీ వడ పోసుకునే జల్లెడ గంట అందులో పోసుకొని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటూ ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటే ఈ రాగి పాలన్నీ కిందకి దిగుతాయండి గిన్నెలోకి. చూడండి ఇలా దిగుతాయన్నమాట పాలు వరకే. ఇలా రాగి పిండిలో కొంచెం పిప్పి అలా ఉంటుంది గదా! అదంతా పైన ఆగిపోతుందనమాట. అదే విధంగా ఇలా గిన్నెలో ఇంకొంచెం నీళ్లు పోసుకొని, ఇంకొక్కసారిగా ఇలా పిండి ఏమన్నా ఉందేమో చూసుకున్నట్టుగా ఇలా పోసుకొని గరిటెతో కలిపామంటే చూడండి లాస్ట్‌లో ఇలా రాగి పిండిలో ఉండే పొట్టంతా కూడా ఇలా ఆగిపోతుంది. ఈ పొట్టంతా తీసేసుకున్నామంటే మనకి రాగి పిండితో హల్వా చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా వడగట్టుకుంటే వచ్చిన ఈ రాగి పాలను తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3 స్పూన్లు రిఫైన్డ్ ఆయిల్ కానీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోవాలి. ఏదైనా సరే ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలండి. ఇందులో 2 స్పూన్లు నేను నెయ్యి వేశాను. మీరు మొత్తం ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. అంతా నెయ్యి కూడా వేసుకున్నా కానీ టేస్ట్ అంతగా బాగోదు. హల్వా ఆరిపోయాక గట్టిగా అయిపోతదనమాట. నెయ్యి పేరుకునిద్ది కదా! అందుకోసమని ఇలా ఆయిల్‌లో 2 స్పూన్లు కలుపుకున్నామంటే చాలా బావుంటుంది. ఇలా మందంగా ఉండే ఒక కళాయి కానీ, గిన్నె కానీ తీసుకొని ఇందులో కప్పున్నర వరకు బెల్లం తురుము వేసుకోవాలి. అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఈ బాండీని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లంని మంచిగా కరగనివ్వాలి. ఇలా కరిగించుకుంటూ ఉన్నప్పుడు మీకు ఈ బెల్లంలో ఇసుక, నలకలు అలా ఏమన్నా ఉంటే బెల్లం నీళ్లు వడగట్టుకోండి. నాకైతే నీట్‌గానే ఉంది. ఇలా బెల్లం కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇలా కొంచెం నురగొస్తుంది కదా! ఇప్పుడు ఒక ప్లేట్‌లో నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం ఈ కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసుకోవాలి. పాకం చూసుకోవాలండి. పాకం ఏమి వచ్చే పనుండదు. కొంచెం దగ్గరగా ఉడికినట్టుగా వస్తే చాలనమాట. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇలా గరిటెతో కలుపుకుంటూ కొంచెం సేపు ఇలా ఉడకనివ్వాలనమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ బాండీని దింపుకొని కింద పెట్టుకొని మనం పక్కనుంచుకున్న రాగి పాలున్నాయి కదా! ఈ పాలని ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇందులో పోసుకోవాలనమాట. అలా ఉండకట్టకుండా ఉండిద్దనమాట. ఇలా పోసుకుంటూ ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఉండలేమి లేకుండా ఉంది కదండీ! ఇలా వస్తదనమాట. ఇప్పుడు ఈ బాండీని తీసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని, స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉన్నామంటే, మనం కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఇలా రాగి పిండంతా గూడా ఇలా ఉండగా అవుతూ ఉంటుందనమాట. చాలా ఈజీగానే ఉంటుందండి. వెంటనే అయిపోతది. చూడండి ఇలా ఉండగా అవుతూ దగ్గరకొచ్చినప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేశానండి నేను. మీరు కావాలంటే వేసుకోండి. ఒక చిటికెడే ఏసుకోవాలి ఉప్పు గూడా. ఈ ఉప్పు, యాలకుల పొడి గూడా అంతా ఈ హల్వాలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మరి దగ్గరగా అయిపోయిందంటే ఉప్పు తొందరగా కలవదు కదండీ! అందుకని ఇప్పుడే వేశాననమాట. ఇలా కళాయికి అంటుకోకుండా ఇలా ఉంటూ ఉంది గదా! మనం కలబెట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులో మనం పక్కనుంచుకున్న ఆయిల్ ఉంది కదా! నెయ్యి, ఆయిల్ కలిపి ఉంచుకున్నాం గదా! అది తీసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ ఈ హల్వాని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా ఈ హల్వాలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటేనే మనకి రాగి పిండితో చేసిన హల్వా చాలా బావుంటుందండి. ఈ హల్వా అంతా కూడా ఈ ఆయిల్ అంతా పీల్చుకునిద్దనమాట. పీల్చుకొని మళ్ళీ వదిలేస్తది. అలా అంతవరకు కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా ఒకేసారి వేసుకోకూడదండి. ఇలా కలుపుకుంటూ 2, 3 సార్లుగా వేసుకోవాలనమాట. ఇలా అంతా ఈ ఆయిల్ కలిసిపోయిన తర్వాత ఇంక స్టవ్ ఆపేసుకొని దింపేసుకోవడమే. మనకింకా ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడి రాగి పిండితో చేసిన హల్వా రెడీ అయిపోయినట్టేనండి. చాలా బావుంటుంది. తింటూ ఉన్నా కూడా మనం మధ్యలో పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాం కదా! అది కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా బావుంటుందండి. మనం చేసుకున్న రాగి పిండి హల్వాకి వేసుకున్న బెల్లం కూడా చక్కగా సరిపోతది.
మనము గోధుమ పిండితో అలా హల్వా చేస్తూ ఉంటాం గదా! సేమ్ వాటిలాగే ఉండిద్దండి. చాలా బావుంటుంది టేస్ట్ మాత్రం. ఈసారి ఎప్పుడైనా మీరు రాగి పిండితో హల్వా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. చెర్రీస్ ఫుడ్ ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మరి బాయ్ ఉంటాను.